నమస్కారం, వెల్కమ్ టు క్రాంతి షో. ఒరే ఆగురా, వీడియో రన్ అవుతుంది. లాంగ్ వీడియోస్ పెట్టట్లేవేంట్రా? మేము అదే పనిలో ఉన్నాం సార్. మీరు వెళ్తే మేము వీడియో మొదలు పెట్టుకుంటాం. కొత్తగా బీటెక్ వచ్చే స్టూడెంట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ కన్ఫ్యూజన్స్తో వస్తుంటారు. మేము కూడా అలాగే వచ్చాం. మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇక్కడ రియాలిటీ ఏముందో ఇప్పుడు కొత్తగా వచ్చే బీటెక్ స్టూడెంట్స్కి తెలిపే చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ముందుగా ఇప్పుడే కొత్తగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాము. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా గమనించినా లేకపోతే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. వెల్కమ్ టు క్రాంతి స్టోన్. నీ ఫస్ట్ డే కాలేజ్కి ఏ రేంజ్లో ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేసావు? అసలు ఏం జరిగింది? మేము ఫస్ట్ డే అయితే సలార్లో ఏం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ విఎఫ్ఎక్స్ ఏం బాగాలేదు, దారి మర్చిపోయినాం. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో, కానీ ఫస్ట్ డే కాలేజ్ మాత్రం నార్మల్గానే అనిపించింది. నేను అంతగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్, యాజ్ యూజువల్ కాలేజ్ అంటే ఏదో ఉంటుంది కదా అని వచ్చిన. కాలేజ్కి ఫస్ట్ డే అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి పోయినా బ్రో. క్లాసెస్ సీరియస్గా ఉందామని ఫస్ట్ బెంచ్ అయితే కూర్చున్నా, కానీ నేను అనుకున్నంత ఆడేం లేదు, నార్మల్గా ఉంది. ఫస్ట్ రోజు నేను వెళ్ళగానే మంచిగా చదివే వాళ్ళ పక్కన కూర్చోవాలి, మంచిగా చదవాలి, ఇక ఇప్పటి నుంచి బీటెక్ మనకి జాబ్ వచ్చిందిరా బాబు అనుకున్నా. కానీ ఫస్ట్ రోజు మాత్రమే అలా జరిగింది, మిగతా రోజు నుంచి అలా లేనే లేదు అసలు. ఇంటర్లో ఉన్నప్పుడు బీటెక్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అనుకున్నాం కదా, రియాలిటీ అట్లనే ఉన్నదా? ఇంటర్లో ఉన్నప్పుడు బీటెక్ అంటే క్లబ్స్, పబ్స్, పార్టీలు, షికార్లు, పార్కులు ఏదేనో అనుకున్నాం, కానీ ఏం కాలే. సెమిస్టర్లు, అసైన్మెంట్లు, వర్క్షాప్లు అన్నీ ఇవే అయినాయి, ఏం కాలేదు. ఇంటర్లో ఉండేటప్పుడు మాత్రం బీటెక్ ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాం, కానీ బీటెక్ వచ్చిన తర్వాత మాత్రం దోలు తీరిపోతుంది బ్రో. ఇంటర్లో అంటే కొంచెం ఎంజాయ్ చేయడానికి టైం దొరికేది కాదు, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి టైం దొరుకుతుంది, పాడైపోవడానికి కూడా టైం దొరుకుతుంది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు బీటెక్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయొచ్చు, చిల్ కావచ్చు, ఫెస్ట్స్ ఉంటాయి, అవి ఉంటాయి అనుకున్నా బ్రో. బట్ ఇక్కడికి వచ్చినాక రియాలిటీకి చూస్తే అసైన్మెంట్స్, రికార్డ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్తో దుల్ల తీరిపోతుంది బ్రో. ఇక్కడ ఇంటర్లో ఉన్నట్టు బీటెక్లో అస్సలు ఉండరు కదా, ఎందుకంటే ఇంటర్లో ఉన్నప్పుడు మనం బీటెక్ బాగుంటుంది అనుకుంటాం, 10th ఉన్నప్పుడు ఇంటర్ బాగుంటుంది అనుకుంటాం, కానీ అలా ఏది ఉండదు. మనం పెరిగే కొద్దీ గ్రాడ్యుయేషన్ కూడా హార్డ్గానే ఉంటుంది, కానీ అలా ఈజీ ఏమి ఉండదు. కానీ చిల్ అయ్యే వాళ్ళు చిల్ అవుతుంటారు, రాసేవాళ్ళు చదివే వాళ్ళు చదువుతుంటారు. ఇంటర్తో పోలిస్తే బీటెక్ సబ్జెక్ట్స్ ఈజీగా ఉన్నాయా, హార్డ్గా ఉన్నాయా? ఇంటర్లో ఏముంది బ్రో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ బీటెక్లో సంవత్సరానికి 2 సెమిస్టర్లు, 4 మిడ్లు, దానికి సంబంధించిన అసైన్మెంట్లు, రికార్డులు, ల్యాబులు, వైవాలు, తెలిసిందేగా మీకు. ఇంటర్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాడ్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ బాగానే ఉంటుంది, దాని తర్వాత నుంచి మళ్ళీ రాడ్డే. సేమ్ ఇంటర్లో 50% వరకు ఇంటర్ సిలబస్ భయ్యా, ఏం ఉండదు. కానీ అంటే ఇంటర్లో అంటే మనకు వచ్చింది రాస్తే మార్కులు వేస్తాడు, ఇక్కడ అది కాదు, బుక్లో ఏముంది అదే రాయాలి. ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అనేవి సేమే ఉన్నాయి బ్రో, బట్ కొన్ని అయితే హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంటర్తో పోలిస్తే బీటెక్ సబ్జెక్ట్స్ అనేవి హార్డే, ఎందుకంటే మనం బీటెక్ వచ్చిన తర్వాత చదవడం తక్కువ చేస్తాం. 1 డే బ్యాటింగ్ అంటూ ఒక రోజు ముందు చదువుకొని రాస్తాం ఎగ్జామ్, కాబట్టి మనకి బీటెక్ సబ్జెక్ట్స్ హార్డ్గానే ఉంటాయి. బీటెక్లో మిడ్ ఎగ్జామ్స్కి, సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇంటర్ ప్రిపరేషన్తో పోలిస్తే ఏమైనా తేడా గమనించారా? ఇంటర్ అంటే సంవత్సరానికి ఒకసారి యుద్ధం, బీటెక్ అంటే రోజు యుద్ధమే. ఇంటర్లో అంటే ఇంకా 2 years అలా చదువుకుంటే కానీ వచ్చేది కాదు సీటు. బీటెక్లో అయితే 1 డే బ్యాటింగే బ్రో. 1 డే బ్యాటింగ్ ఎగ్జామ్కి ముందు రోజు నైట్ అలా ఏదో తీయాలి కదా అని. ఇంటర్లో బీటెక్లో ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అనేవి అలానే ఉన్నాయి, కానీ ఇంటర్లో ఏంటంటే చదివేది, కానీ ఇప్పుడు బీటెక్లో అనేది 1 డే బ్యాటింగ్ చేస్తున్నాం బ్రో, అందుకే కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు. ఇంటర్లో మన సారోళ్ళు మనల్ని ఒక 3 నెలల ముందు నుంచే రాకుతుంటారు, కానీ ఇక్కడ బీటెక్లో మనకు చెప్పేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మనకు జస్ట్ సిలబస్ అయిపోయిన తర్వాత చదువుకోండి అని వదిలేస్తారు, కాబట్టి మనం ఎగ్జామ్స్ 2-3 రోజుల ముందు చదువుతాం, వదిలేస్తాం, అంతే. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి ర్యాగింగ్ గురించి చెప్పట్లేవేంట్రా? నెక్స్ట్ అదే క్వశ్చన్ సార్, మీరు వెళ్తే మేము అడుగుతాం. ర్యాగింగ్ గురించి అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? అసలు ఇక్కడ ఏం జరిగింది? ర్యాగింగ్ ఏముంది భయ్యా, ఇంటరాక్షన్ ఉంది. ఇంటరాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, యూనో. హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో, కానీ మా సీనియర్స్ మంచివారు, ఇంటరాక్షన్ తోటి వదిలిపెట్టేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను, గవర్నమెంట్ కాలేజ్ కదా ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను, కానీ మా సీనియర్స్ కొంచెం మంచివాళ్ళు, అంత ఎక్కువ ఏం చేయకుండా ముందే వదిలేశారు. వేరే డిపార్ట్మెంట్ గురించి అయితే తెలియదు బ్రో, కానీ మా డిపార్ట్మెంట్ సిఎస్సి డిపార్ట్మెంట్లో అయితే ర్యాగింగ్ అయితే లేదు. ర్యాగింగ్ గురించి వస్తే నేను హ్యాపీ డే సినిమాలో ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నాను బ్రదర్ ర్యాగింగ్ అంటే, కానీ ఇక్కడ జస్ట్ ఇంటరాక్షన్ ఉంది, సో అంత ర్యాగింగ్ ఏం లేదు. బీటెక్లో ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, మీ ఫ్రెండ్స్తో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అలా ఫ్రెండ్స్ గురించి నీకు ఎందుకు? మీరు మాటిమాటికే వస్తారేంటండి, మమ్మల్ని రికార్డ్ చేసుకొని ఇస్తారా, చేసుకోలేరా? కానీ స్టార్టింగ్ బాగానే ఉంటుంది బ్రో, అందరు శుద్ధ పూసల్లా ఉంటారు, మెల్లమెల్లగా అర్థమవుతుంది.
ప్రపంచం మీద దొంగ నా కొడుకులని. ఫ్రెండ్స్ అంటే అందరికీ ఉంటారు, కానీ బీటెక్లో వచ్చే ఫ్రెండ్స్ వేరే లెవెల్ బ్రో. మా డేస్ కలర్ ఫ్రెండ్స్ అయితే అనుకున్నది చేసేద్దాం అనుకుంటారు, హాస్టల్ ఫ్రెండ్స్ అయితే అనుకున్నది కూడా చేస్తారు. మా పాత ఫ్రెండ్స్తో పోల్చుకుంటే చాలా మంచి వాళ్ళు భయ్య వీళ్ళు మనం మంచి అయితే మంచిగా ఉంటారు, చెడు చేసినా మంచిగానే ఉంటారు. నేను హాస్టల్కి ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే నా ఫ్రెండ్స్ అయితే నాకు పరిచయం అయ్యారు. వాళ్ళైతే చాలా మంచి వాళ్ళు, కానీ టైంపాస్ బ్యాచ్ వాళ్ళు. నాకు ఇంతవరకు ఫ్రెండ్స్ వెళ్ళారు రా బాబు. హాస్టల్ అండ్ మెస్ ఫుడ్ గురించి నీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ ఏంటి? మెస్ ఫుడ్ బాగానే ఉంది బ్రో, బాగానే ఉంది. బయట చాలా మంది చాలా బాగా రకాలుగా చెప్పారు, కానీ బాగానే ఉంది. ఇంటర్లో అయితే వరస్ట్ ఫుడ్ బ్రో, ఇక్కడైతే చాలా బెటర్, ఇంటర్ కన్నా బెటర్. పాత హాస్టల్తో ఫుడ్ పోల్చుకుంటే ఇది బెటరే భయ్య, 100% బెటర్ అని చెప్తాను. అక్కడ అంత అనిపించేది కాదు, ఇది పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడు ఇంటర్లో హాస్టల్ ఫుడ్ కన్నా జేఎన్టీలో హాస్టల్ ఫుడ్ అయితే బాగానే ఉంది. మొదట్లో ఈ హాస్టల్కి రాగానే ఓకే బాగుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. కానీ రాను రాను ఆ ఫుడ్ అనేది, ఆ టేస్ట్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. జేఎన్టీయూ హైదరాబాద్ అనగానే అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? రియాలిటీ ఎలా ఉంది? జేఎన్టీ అంటే మంచి కాలేజ్ కదండి, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి క్యాంటీన్ ఉంటుంది, అమ్మాయిలు కూడా బాగానే ఉంటారు. జేఎన్టీ హైదరాబాద్ అనగానే ఇక్కడ పీస్ఫుల్ కల్చర్ ఉంటుంది అనుకున్నా, సేమ్ అట్లానే ఉంది. ఇదొక్కటి మాత్రం యాజ్ యూజువల్గా ఉంది బ్రో. నేనైతే ఈ కాలేజ్కి వస్తాను అనుకోలేదు, ఇది సెకండ్ చాయిస్ నాకు ఇది. కానీ ఇట్ వాజ్ ఎ నైస్ కాలేజ్, బాగుంది. జేఎన్టీ హైదరాబాద్ కాలేజ్ అంటే ఎంసెట్లో టాప్ 1 కాలేజ్ బ్రో. మంచి ప్యాకేజెస్, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి అనుకుంటున్నాను. చూద్దాం, ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నా కదా, ఫ్యూచర్లో బెటర్ ప్యాకేజ్ వస్తే మంచిది. జేఎన్టీహెచ్ హైదరాబాద్ అనగానే నాకు జాబ్ వచ్చేసిందిరా బాబు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జాబ్ కోసం మనం ఎంత కష్టపడాలో అంత కష్టపడాలని కూడా అర్థమైంది. ఇప్పుడు కొత్తగా బీటెక్ వచ్చే స్టూడెంట్స్ నిన్ను సజెషన్స్ అడిగితే నువ్వేం చెప్తావు? బీటెక్ ఎందుకు బ్రో, మానేయండి, వేస్ట్. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, లేకపోతే ఎక్స్ప్లోర్ ద వరల్డ్ మ్యాన్, ఎక్స్ప్లోర్ ద వరల్డ్. వన్ డే బ్యాటింగ్ మానేసి రోజు చదువుకోం బ్రో, అదే నా సజెషన్. ఏముంటుందో భయ్య, నీకేం చేయాలనిపిస్తే అది చేసే, ఎవడో మాటలు పట్టుకొని ఇది చేయాలి అది చేయాలి అనుకోకు. నీకు ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటే రా బ్రో, నేను ఎవడు ఆపలేడు. అదే బలవంతం మీద అయితే బీటెక్ అయితే చేయకు. బీటెక్ అనగానే ప్రతి ఒక్కరు హ్యాపీ డే సినిమాలు చూసి వచ్చేసినాం, ప్రిన్స్ సినిమాలో అమ్మాయి కోసం వచ్చాను అన్నట్టు ఉండకుండా బీటెక్ అంటే ఏంటో తెలుసుకోండి. బీటెక్లో ఎంజాయ్ ఉంటుంది, ఉండదని కాదు, కానీ ఎంజాయ్తో పాటు చదువు కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంసెట్ రాసే స్టూడెంట్స్కి నువ్వు టిప్స్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తావు? మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ రెగ్యులర్గా చదువుకోండి, ఎగ్జామ్ అటెంప్ట్ మాత్రం అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసేటట్టు చూసుకోండి. మా టిప్స్ ఫాలో అయ్యే బదులు మీ సార్ల టిప్స్ ఫాలో అవ్వడం బెటర్ భయ్య. ఎంసెట్లో మైనస్ మార్క్స్ అనేవి ఉండదు, అది మనకు మొదటగా ప్లస్ పాయింట్. సో మనం చదివింది, మనకు ఎంత చదివినామో అంత రాసిన తర్వాత మనం అంటూ ఒక చీట్ కోడ్స్ ఫాలో అవుతుంటాం. సో అవి కూడా చేసి వస్తే మనకి ఇంకా బెస్ట్ మార్క్స్ వస్తాయి. మంచిగా రివిజన్ చేయి బ్రో, కాన్ఫిడెన్స్ తోటి పోయి ఎగ్జామ్ రాయి. నేను ఆపేటోడు ఎవరు లేడు. ఎంసెటా ఇచ్చి పడేసేయండి, ఎట్లయితే అట్లా. ఈ వీడియోకి అయితే మన నెక్స్ట్ వీడియో ఎంసెట్లో 2000 లోపు ర్యాంక్ తెచ్చుకున్న మా ఫ్రెండ్స్తో ప్లాన్ చేయబోతున్నాను. ఎంసెట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఉంటా మరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.